వెన్నుపోటుకు పేటెంట్ అంటూ లభిస్తే అది ఒక చంద్రబాబుకే రావాలి. నమ్మించడం, మోసం చేయటం, నొప్పి తెలియకుండా వెన్నుపోటు పొడవడం. పాలిటిక్స్లో వెన్నుపోటుకు పేటెంట్ పొందిన ఏకైక వ్యక్తి అతను మాత్రమే. అతని చేతిలో మోసపోని వర్గం అంటూ ఏదీ లేదు. సూపర్ 6 అంటూ నట్టేట ముంచారు. 143 హామీలంటూ నిండా ముంచారు. ప్రస్తుతానికి ఉద్యోగుల గురించి, నిరుద్యోగుల గురించి మాట్లాడుకుందాం. ఎన్నికల్లో ఇటు నిరుద్యోగుల మీద, అటు ఉద్యోగుల మీద హామీల వర్షం కురిపించారు. చంద్రబాబును గెలిపించడంలో చాలా కీలకంగా వ్యవహరించిన ఈ ఉద్యోగులు, నిరుద్యోగులకు ఇప్పుడు వెన్నుపోటు పొడిచారు. ఓ పక్క అంగన్వాడీలు రోడ్డెక్కుతుంటే, మరో పక్క ఆశా వర్కర్లు గొంతెత్తుతుంటే, ఇంకో పక్క ఉపాధ్యాయులు ఆందోళన చేస్తుంటే, నారా చక్రవర్తి మాత్రం హెరిటేజ్ వాయించుకుంటున్నారు. ఒక్క ఉద్యోగము కల్పించకుండానే, 3000 నిరుద్యోగ భృతి ఇవ్వకుండానే సూపర్ 6 సూపర్ హిట్ అని కళ్ళార్పకుండా అబద్ధాలు చెబుతున్నారంటే ఆ నాలుకకు 1000 కోట్ల దండాలు పెట్టాల్సిందే సార్. అలా దండం పెట్టకుండా ఎవరైనా ఎదురు ప్రశ్నిస్తే వాళ్లను గుర్రాలతో తొక్కిస్తారు. అవసరమైతే బషీర్బాగ్ నడివీధుల్లో కాల్చి చంపిస్తారు. గతంలో అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించిన చంద్రబాబు ఈసారి వెరైటీగా ముఖాలపై ముసుగులు వేసి పిన్నులతో పొడిపిస్తూ క్రూరత్వం ప్రదర్శించారు. నారాను నమ్మి ఉద్యోగుల నుంచి నిరుద్యోగుల వరకు ఏ విధంగా నట్టేట మునిగారో ఓ 10 పాయింట్లలో చెబుతాను, వినండి. పాయింట్ నెంబర్ 1. ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ అంటూ నిరుద్యోగులను వెన్నుపోటు పొడిచారు. అందుకే సార్ చెప్పేది, నారాను నమ్మితే నట్టేట మునిగినట్టే. పాయింట్ నెంబర్ 2. నిరుద్యోగులకు ప్రతి నెల 3000 రూపాయల భృతి అంటూ వెన్నుపోటు పొడిచారు. నారాను నమ్మితే నట్టేట మునిగినట్టే. పాయింట్ నెంబర్ 3. 20 లక్షల ఉద్యోగాలని హామీ ఇచ్చి ఒక్క ఉద్యోగము ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచారు. నారాను నమ్మితే నట్టేట మునిగినట్టే. పాయింట్ నెంబర్ 4. లంచాలు, కమిషన్ల కోసం ఉన్న పరిశ్రమలను వేధించి వెళ్ళగొట్టి వెన్నుపోటు పొడిచారు. నారాను నమ్మితే నట్టేట మునిగినట్టే. పాయింట్ నెంబర్ 5. కొత్త పీఆర్సీ వేయకుండా ఉన్న చైర్మన్ను తొలగించి ఉద్యోగులకు వెన్నుపోటు పొడిచారు. నారాను నమ్మితే నట్టేట మునిగినట్టే. పాయింట్ నెంబర్ 6. ఐఆర్ ప్రకటించకుండా 4 పెండింగ్ డిఏలు ఇవ్వకుండా ఉద్యోగులకు వెన్నుపోటు పొడిచారు. నారాను నమ్మితే నట్టేట మునిగినట్టే. పాయింట్ నెంబర్ 7. అంగన్వాడీలకు వేతనాల పెంపుపై ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వెన్నుపోటు పొడిచారు. నారాను నమ్మితే నట్టేట మునిగినట్టే. పాయింట్ నెంబర్ 8. శాంతియుత నిరసనకు దిగిన అంగన్వాడీలపై ఉక్కుపాదం మోపి వెన్నుపోటు పొడిచారు. నారాను నమ్మితే నట్టేట మునిగినట్టే. పాయింట్ నెంబర్ 9. ఆశా వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వకుండా బలవంతపు వెట్టి చాకిరీతో వెన్నుపోటు పొడిచారు. నారాను నమ్మితే నట్టేట మునిగినట్టే. పాయింట్ నెంబర్ 10. సచివాలయ ఉద్యోగులకు టాయిలెట్ల దగ్గర డ్యూటీలు వేస్తూ కక్ష సాధింపులతో వెన్నుపోటు పొడిచారు. నారాను నమ్మితే నట్టేట మునిగినట్టే. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఈరోజు మంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ అంగన్వాడీల విషయంలో చాలా బాగా వ్యవహరించారట, చాలా అద్భుతంగా వ్యవహరించారట. సెల్ఫ్ సర్టిఫికేట్ మనకున్నది, అసెంబ్లీ ఉన్నది ఎందుకు? సెల్ఫ్ సర్టిఫికేట్లు ఇచ్చుకోవడానికి. మేము చాలా పవిత్రం, మేము చాలా గొప్పవాళ్ళం, మేము మాత్రమే గొప్పవాళ్ళం, ఇవన్నీ చెప్పుకోవడానికి. ఒకసారి మంత్రి గారు ఏమంటున్నారు, అంగన్వాడీలు ఏమంటున్నారు, రెండు ఒకేసారి చూద్దాం. ఒకసారి స్క్రీన్ పైన ఏంటి సార్. మేమైతే మొన్న వాళ్ళు ధర్నా చేసిన రోజు జుట్టు పట్టుకొని లాగలేదు అధ్యక్ష, జుట్టు పట్టుకొని ఏడ్చలేదు అధ్యక్ష. మా బట్టలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి, మమ్మల్ని వదిలేయని బ్రతిమాలన మీరు చేసినటువంటి దుశ్చర్యలు ఈ రోజు కూడా వాళ్ళకు గుర్తున్నాయి. నిన్న వాళ్ళు ధర్నా చేసిన రోజు కనీసం వాళ్ళకి మొత్తం పోలీసులందరూ కూడా పహారా ఉంచి వాళ్ళని క్షేమంగా ఉంచి వాళ్ళని ఇంటికి పంపించాం అధ్యక్ష, అరెస్ట్ చేయలేదు అధ్యక్ష. మీరు 40 రోజులు వాళ్ళని ఎండలనక వాననక ఉంచారు అధ్యక్ష. పోలీసులు ఒక్కసారి దాడి చేసి లైట్లు తీసేసి టెంట్లు పీకేసి మహిళల మీద పడుకున్నటువంటి వాళ్ళని ఈడ్చేసి చాలా దుర్మార్గంగా వాళ్ళని అరెస్టులు చేసి ఎక్కడికక్కడికి తీసుకెళ్లిపోతా ఉన్నారు. ఇప్పుడు ఇది గుంటూరు దాటేసి మేమేమైనా అంతర్జాతీయ ఉగ్రవాదులమా? ఎవరమని చెప్పి తీసుకెళ్తారు? మేము ఆంధ్ర పౌరులు, మీకు ఓటేసి గెలిపించి గద్దెనెక్కించి ఈ రోజున మళ్ళీ మీరే అంత దుస్సాహసాన్ని పరమం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా చెయ్యి ఎరిగింది, ఏమైందో తెలియదు చెయ్య అంటే ఇలా ఎంతమంది మహిళలకి ఈ రోజున వాళ్ళ చేతులు ఇరినాయో తెలియనటువంటి పరిస్థితి. ఎంతమంది మహిళలు కదా ఒంటి మీద బట్టలు కూడా చెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంత దుర్మార్గంగా ఈ వేళ ఈడ్చుకుని తీసుకెళ్లి అరెస్టులు చేస్తా ఉన్నారు.
మగ పోలీసులను పెట్టి మహిళల్ని ఈడ్చి వాళ్ళ చేతులు విరిచి వాళ్ళని జైళ్లకు లేకపోతే స్టేషన్లకు తరలించి ఈ విధంగా హింస పెట్టి మంత్రి గారు సంజయ్ రాణి గారు ఏం మాట్లాడుతున్నారు చూడండి ఒకసారి. ఎంత అద్భుతంగా చూసుకున్నారట. ఎంత అద్భుతంగా చూసుకున్నారనేది చెయ్యి విరిగిపోతే మనకు కనిపించే దృశ్యాలు మాత్రమే కాదు, కనిపించనివి కొన్ని ఉంటాయి. పైకి కనిపిస్తున్నది ఆ చెయ్యి విరిగిపోవడము, మహిళల్ని పట్టి ఏడ్చడము, మగ పోలీసులతో దౌర్జన్యం చేయించడము, ఇవి పైకి కనిపిస్తున్నవి. కనిపించని కొన్ని క్రూరత్వం కొంత ఉంటుంది. ఆ క్రూరత్వాన్ని కూడా ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ప్రజాశక్తి దినపత్రికను ఒకసారి ప్రజెంట్ చేయండి సార్. ఇది సార్, అంగన్వాడీలపై సర్కారు ఏం చేసిందంటే తెల్లవారుజామున విరుచుకుపడ్డారు పోలీసులు. కాలకృత్యాలు కూడా తీర్చుకోనియకుండా అమానుషత్వం ప్రదర్శించారు. ఇక్కడ అసలైన పాయింట్ ఒకటి వినండి ఏం చేశారనేది. వాళ్ళ దీక్షను, వాళ్ళ ధర్నాలను భగ్నం చేయడానికి ఏం చేశారో తెలుసా? ఇక్కడ రాశారు చూడండి. ముఖాలపై ముసుగులు కప్పి పిన్నులతో పొడుస్తూ క్రూరత్వం. మహిళల ముఖాలకి ముసుగులేసేసి పిన్నులతో పొడిచారు వాళ్ళని. మేడం గారు, మంత్రి గారు ఒక్కసారి ఈ విషయాన్ని పరిశీలించి మాట్లాడాలి. మైక్ ఇస్తున్నారు, ప్రజలు వేదికిచ్చారు మిమ్మల్ని మాట్లాడమని. నోటికొచ్చిన అబద్ధం చెప్పుకోవడం కాదు మేడం, దీనికి సమాధానం చెప్పండి. మహిళలకి ముసుగులేస్తారా? పిన్నులతో పొడుస్తారా? మనుషులు అనుకున్నారా? లేకపోతే ఏంటి మీ ఉద్దేశం? మగ పోలీసులను పెట్టి దౌర్జన్యం చేయించి, దాష్టీకం ప్రదర్శించి, వాళ్ళ చేతులు విరిచి, వాళ్ళని జైలుకు తరలించి, ఆఖరికి ముసుగులు కప్పి పిన్నులతో పొడుస్తారా? ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా? గతంలో ఇదే అంగన్వాడీలపైన గుర్రాలతో దొక్కించినటువంటి చరిత్ర మనకుంది. మళ్ళీ ఇప్పుడు ముఖాలకి ముసుగులు వేసి పిన్నులతో పొడుస్తున్నారట. కాలకృత్యాలు కూడా తీర్చుకోనీయకుండా అమానుషత్వం ప్రదర్శించారు. ముఖాలపై ముసుగులు కప్పి పిన్నులతో పొడుస్తూ క్రూరత్వం ప్రదర్శించారు. ఇంతకంటే ఏం కావాలి? ఇందుకైనా మీకు ఓట్లేసింది, ఇందుకైనా మిమ్మల్ని గెలిపించింది. ఈరోజు ప్రతి వర్గానికి మీరు ఇచ్చినటువంటి హామీ, ఉద్యోగులు, నిరుద్యోగులు, ఇప్పుడు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నటువంటి అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ఉపాధ్యాయులు, ఇన్ని వర్గాలు ఆందోళన చేస్తూ నడి రోడ్డు పైన ఉన్నారు సార్ ఈరోజు. పైగా సూపర్ హిట్ ఏది అదేదో ఉంది కదా, సూపర్ 6 అట. సూపర్ 6 సూపర్ హిట్ అట. నిరుద్యోగ భృతి ఇవ్వకుండానే ఎలా సూపర్ హిట్ అవుతుందో చంద్రబాబు నాయుడు గారికే తెలియాలి. నెలకు 3,000 రూపాయలు ఇస్తానన్నారు సార్ ఒక్కో నిరుద్యోగికి. అంటే సంవత్సరానికి 36,000 సార్. 2 ఏళ్ళు అయిపోతుంది సార్. 72,000 ఒక్కొక్క నిరుద్యోగికి బాకీ పడ్డారు సార్. చంద్రబాబు నాయుడు గారు బాకీ పడ్డారు. నారా వారు ఒక్కో నిరుద్యోగికి పెట్టిన బాకీ 72,000. ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు? 20 లక్షల మంది. ఎందుకు ఈ లెక్క ఎక్కడి నుంచి తీసుకొచ్చారని అడుగుతారేమో. చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని. అంటే 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇప్పుడు బడ్జెట్లో, మూడో బడ్జెట్ కదా, 0 నిరుద్యోగ భృతికి మనం పెట్టిన బడ్జెట్లో 0. 2 ఏళ్లకు 72,000 అయితే మూడో బడ్జెట్లో కూడా 0 కాబట్టి, శూన్యం కాబట్టి, 0 కాబట్టి ఒక్కో నిరుద్యోగికి చంద్రబాబు నాయుడు గారు పడ్డ బాకీ 1,08,000. 1,08,000 బాకీ పడ్డారు సార్. మొత్తం 20 లక్షల మంది నిరుద్యోగులకి చంద్రబాబు నాయుడు గారు పడ్డ బాకీ ఎంతో తెలుసా? 21,600 కోట్లు. 21,600 కోట్లు. పైగా మళ్ళీ అబద్ధాలు. పోనీ ఉద్యోగాల గురించి ఏమైనా నిజం చెప్పారంటే అసెంబ్లీలో ఒక మాట, మండలిలో మరో మాట. చంద్రబాబు నాయుడు గారు ఇట్లా పేపర్ పెట్టుకొని లెక్కతో సహా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో అన్నది కళ్ళార్పకుండా మన ముఖ్యమంత్రి గారు నిజాన్ని నిర్భయంగా చెబుతున్నట్టుగా ఇలా పెట్టుకొని ఏం చెప్పారు? 6,28,327 ఉద్యోగాలు ఇచ్చేశాము అని చెప్పారు. ఇదే మండలిలో క్వశ్చన్ చేస్తే 1,00,000 ఉద్యోగాలు హాంఫట్ ఎగిరిపోయాయి. 1,00,000 ఉద్యోగాల గల్లంతు సార్. అసెంబ్లీకి మండలికే 1,00,000 ఉద్యోగాలు తేడా వచ్చాయి. మండలిలో ఏం చెప్పారో తెలుసా? అయ్యా మీ ప్రభుత్వం వచ్చాక 20 నెలల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? జాబ్ క్యాలెండర్ సంగతి పక్కన పెడదాం. లోకేష్ గారు ఇచ్చిన హామీ ఎప్పుడూ నెరవేర్చలేదు. ఆయన వంశం అయితే మాట తప్పని, మడమ తిప్పని వంశంలో పుట్టిన వ్యక్తి కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మాట తప్పలేదు. ఆ లెక్కన మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలన్నీ చెప్పండి అయ్యా అంటే మంత్రి గారు ఇచ్చిన సమాధానం 5,72,280 ఉద్యోగాలట.
మరి అసెంబ్లీలో ఏమో ముఖ్యమంత్రి గారు 6,28,327 ఉద్యోగాలు 20 నెలల్లో ఇచ్చేసామని చెప్తే అదే మండలికి వచ్చేటప్పటికి 5,72,280కి ఎందుకు తగ్గిపోయిందన్నది ఏ నిరుద్యోగికి అర్థం కావటం లేదు. చంద్రబాబు నాయుడు దగ్గర ఉద్యోగాలు తీసుకున్న ఈ 6 లక్షల మందికి కూడా అర్థం కావట్లేదు. రైట్, ఉద్యోగులు, నిరుద్యోగులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, ఉపాధ్యాయులు ఈరోజు పడుతున్నటువంటి అవస్థలపైన మాట్లాడదాం. ఎందుకు మాట్లాడాలంటే మనం టాప్లో ఉన్నాం కదా ఈరోజు నిరుద్యోగంలో. మీకు ఆ విషయం తెలియదా? అప్పుల్లోనే కాదు, నిరుద్యోగంలో కూడా మనమే టాప్. చంద్రబాబు నాయుడు గారి విజనరీ, చంద్రబాబు నాయుడు గారి అద్భుతమైనటువంటి అంటే భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పగలిగినటువంటి గొప్ప తెలివితేటలు కలిపి రాష్ట్రాన్ని ఎంత అద్భుతంగా ముందుకు ఆయనకున్నటువంటి అనుభవంతో ఎంత ముందుకు తీసుకెళ్లారంటే దేశంలోనే నిరుద్యోగంలో ఆంధ్రప్రదేశ్ను టాప్లో నిలిపారు. పైగా 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశానని చెప్తున్నారు. మీరు 6 లక్షల ఉద్యోగాలు ఇస్తే ఎందుకు టాప్లో ఉంది? దేశం యావరేజ్ ఎంతో తెలుసా? దేశం యావరేజ్ కంటే ఎక్కువ ఉంది మంది. నిరుద్యోగంలో మనమే టాప్ 8.2%. అందులో మహిళలైతే 10.1%. మహిళా సాధికారిత, చంద్రబాబు నాయుడు గారు సాధించిన మహిళా సాధికారిత ఏంటంటే 10.1% నిరుద్యోగం ఈ దేశంలో అత్యధికంగా మనమే కలిగి ఉన్నాం. 8.2%తో మనమే ఏపీని టాప్లో నిలిపాం. దేశం కంటే కూడా, భారతదేశం కంటే కూడా అత్యధికంగా నిరుద్యోగిత రేటు కలిగి చంద్రబాబు నాయుడు గారు గొప్ప విజనరీ అని చాటి చెప్పే స్థాయిలో, గర్వంగా చెప్పుకునే స్థాయికి మనం ఎదిగాం. దేశం నిరుద్యోగిత శాతం 5.2గా ఉంటే మన ఏపీ శాతం నిరుద్యోగిత రేటు 8.2%గా ఉంది. ఈ అంశాలన్నింటిపైన క్షుణ్ణంగా మాట్లాడుకుందాం.